హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కుకింగ్ వీడియోలో ఒక హెల్దీ ఇంగ్రీడియంట్తో బీరకాయ పచ్చడి చేస్తున్నాను. తినేది కొంచెమైనా హెల్దీగా తినాలి అనేది నా కాన్సెప్ట్ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. కడాయిలో ఒక చిన్న గ్లాస్ నువ్వులు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి 12 కానీ 14 కానీ పచ్చిమిరపకాయలు వేసి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బీరకాయ ముక్కలు వేసి సరిపడినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన బీరకాయ ముక్కల మీద 5 మీడియం సైజ్ టమాటాలు సగానికి కట్ చేసి ఇలా పేర్చుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమాటా ముక్కల్ని ఫోర్క్ సాయంతో ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా టమాటా పైన తొక్కను తీసేయాలి. ఇది డైజెస్ట్ కూడా కాదు, హెల్త్కి కూడా అంత మంచిది కాదు. కుదిరినంత వరకు ఇలా టమాటా మూత పెట్టుకునేటప్పుడు తొక్క తీసి వేసుకోవడం అలవాటుగా చేసుకోండి. బీరకాయ టమాటా ముక్కల్లో నీరు ఇంకిపోయే వరకు ఇంకా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు వేయించి పెట్టుకున్న నువ్వులు, పచ్చిమిరపకాయలు, ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, అది ఉసిరికాయ. పులుపు కోసం 2 ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బీరకాయ టమాటా ముక్కలు మిక్సీ వేసుకోవాలి. తాలింపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 6, కొంచెం కరివేపాకు వేసి మంచి వేగిన వాసన వచ్చే వరకు వేపి అందులో మిక్సీ వేసుకున్న చట్నీ వేసి 2 నిమిషాలు వేపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒక చట్నీ చేసుకుంటే ఎప్పుడైనా మనకి పని ఎక్కువైనప్పుడు చట్నీ చేయలేని టైంలో చట్నీ ఇడ్లీ, దోశల్లోకి, అన్నంలోకి కూడా ఉపయోగపడుతుందండి. ఇది నా సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియోలో డిఫరెంట్గా టేస్టీగా ఈజీగా చేసుకుని పూరీ కర్రీ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.